టీ, అల్లం టీ, అల్లం టీ, జింజర్ టీ. హలో, హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? యూట్యూబ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్కి. ఈరోజు వీడియోలో అల్లం టీ ఏ విధంగా తయారు చేయాలో మన ఛానల్లో చేయడం జరిగింది. ముందుగా ఒక కప్పు పాలు తీసుకోవాలి. ఆ కప్పుతోటి ఒక కప్పు పాలు తీసుకోవాలండి. 2 స్పూన్ల షుగర్ తీసుకోవాలి. ఇంకొక 2 స్పూన్స్ టీ పౌడర్ తీసుకోవాలి. 2 స్పూన్లు టీ పౌడరు. ఇంకా మనం మంట పెట్టుకొని మనం చేసే ప్రతి టీలో మంచి క్వాంటిటీ, చిక్కదనం అన్ని టీలు మన దాంట్లో ఫ్రెష్గా తయారు చేయడం జరుగుతుంది. అందరు చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. తర్వాత మనం ఈ అల్లం ముక్క మనకు కావాల్సినంత తీసుకోవాలి. మనం ఒకటే టీకి పెట్టుకున్నాం కాబట్టి ఒకటే తీసుకుంటే సరిపోతుంది. అల్లం ముక్క ఫ్రెష్గా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న ఈ అల్లం ముక్కని మెత్తగా దంచుకోవాలి. ఇలా రోట్లో ఈ విధంగా దంచి మెత్తగా దంచుకోవాలండి. ఈ గిన్నెలో టీ పౌడరు, షుగరు మొత్తం వేసి పెట్టాం కదా, అది పొంగొచ్చేంత వరకు మనం దంచుకోవాలి. ఈ విధంగా అల్లాన్ని మెత్తగా దంచినాం. ఈ దంచిన అల్లాన్ని ఈ పొంగొచ్చిన టీలో వేసుకోవాలి. పొంగు పైకి వచ్చాకనే వేసుకోవాలి. ఈ విధంగా మళ్ళీ తిప్పుకోవాలండి. అంతేకాకుండా ఒక లైక్ కూడా చేయండి మన వీడియోకి. ఇంత కష్టపడి చేస్తున్నాం కదా వీడియోస్. మళ్ళీ ఇంకో పొంగు వచ్చేంత వరకు మనం ఉండాలి. ఈ విధంగా పైకి పొంగు వచ్చేంత వరకు వేచి ఉండాలి. తర్వాత ఈ విధంగా తిప్పుకోవాలి. ఆ టీ పౌడరు, పంచదార, అల్లము అన్నీ బాగా ఉడుకుతూ మిక్స్ అవుతాయి. ఆ మిక్స్ అయిన వాటిని జాగ్రత్తగా తిప్పుకోవాలండి. ఈ విధంగా తిప్పేటప్పుడు జాగ్రత్త అండి, మీద పడిపోతుంది. మనం జాగ్రత్త చూసుకుంటూ తిప్పాలి. ఈ టీని ఈ విధంగా తిప్పేటప్పుడు కనీసం 3-4 సార్లను తిప్పాలండి. ఎందుకంటే బాగా ఉడికించుకుంటూ తిప్పుకుంటూ కలియబెడతా ఉంటే టీ మిక్స్ అవుతుంది, బాగా టేస్టీగా వస్తుంది. ఈ గ్లాసులోకి టీ వడగడుతుంటే స్మెల్ ఉంటుంది, స్మెల్ వస్తుంది. మామూలుగా రాదండి స్మెల్. అల్లం స్మెల్, టీ పత్తా స్మెల్ మామూలుగా రాదు అసలు. ఈ టీ చేస్తుంటేనే అసలు ఎప్పుడెప్పుడు తాగేలా అనిపిస్తుంది. జింజర్ టీ. ఈ జింజర్ టీకి కనీసం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. జింజర్ టీ, జింజర్ టీ, జింజర్ టీ, జింజర్. చూసారు కాండి ఎలా కలర్ఫుల్గా, ఎంత వేడిగా ఉందో ఈ జింజర్ టీ. ఈ జింజర్ టీని కొంచెం స్ట్రాంగ్గా పెట్టుకునే వాళ్ళంటే పెట్టుకోవచ్చు. మనం మీడియంగా పెట్టాం కాబట్టి, ఒకటే టీ కాబట్టి మీడియంగా పెట్టుకొని టీ తయారు చేసుకొని ఉన్నాను. ఇది ఇంట్లో వాళ్ళకైతే సూపర్గా ఉంటుంది. ఇది క్యాంటీన్లో ఈ విధంగా తయారు చేసుకుంటారండి ఈ జింజర్ టీని. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఇంకొక వీడియోలో కలుద్దాం మళ్ళీ. అంతవరకు బాయ్. అల్లం టీ.